ఉన్నటువంటి వాళ్ళు లోకల్ లీడర్లను అడుగుతున్నప్పటికీ కూడా వారి దగ్గర నుంచి కూడా సమాధానాలు రావట్లేదు. నాయుడు ఏంటి అసలు అంటే ఈ లబ్ధిదారుల యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ రకంగా ఆందోళనకు గురవుతున్నారు, ఈ సొమ్ము కోసం ఎదురు చూసినటువంటి వాళ్ళు ఇంకా ఒక స్పష్టత రాకపోవడంతో అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఏమనుకుంటున్నారు అసలు? ఉత్తరాంధ్రలో చూసుకుంటే సుమారుగా ఒక చేయూత, ఎందుకంటే చేయూత పథకం సంబంధించి విశాఖపట్నం ఏదైతే ఉమ్మడి విశాఖపట్నం అనకాపల్లిలో మార్చి 6వ తేదీనే చేయూత పథకానికి సంబంధించి 25 లక్షల మంది లబ్ధిదారులకి బటన్ నొక్కి ప్రారంభించారు. ఆ రోజు నామకే వస్తే ఒక 10 మందికో 20 మందికో ఇవ్వటం జరిగింది. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఇప్పటికి కూడా చేయూత అందలేనటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు మనకు ఆసరా చూసుకోవచ్చు, ఆసరాకు కూడా బటన్ నొక్కి ప్రారంభించారు, ఇవ్వలేదు. సో విద్యాదీవెన ఉంది, అలాగే కళ్యాణం వస్తుంది. వీటిలన్నిటికి కూడా ఎందుకంటే మిగతా ప్రాంతాలతో పోల్చినప్పుడు ఇప్పుడు ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, విద్యాదీవెన కావచ్చు, కళ్యాణం వస్తు కావచ్చు, విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద నగరంగా ఉన్నటువంటి విశాఖపట్నం సుమారుగా ఒక విశాఖ జిల్లాలోని 20 లక్షల మంది పైగా ఓటర్లు ఉన్నారు. జనాభా సంఖ్యలో చూసినా కూడా చాలా ఎక్కువ శాతం. సో ఇక్కడ ఎక్కువ గ్రూప్స్ కావచ్చు, ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావచ్చు, వీటిలన్నిటికి కూడా సహకారవంతమైన వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళెవరికి కూడా ఇప్పటికి కూడా అకౌంట్లో పడలేనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎలక్షన్ ముందు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇవన్నీ పథకాలు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంది, కానీ ఇవన్నీ ఏంటంటే ఎలక్షన్ ముందు ఇచ్చి లబ్ధి పొందుదామనే ఒక ఆలోచనతో ముందుగానే దాన్ని ఏం చేశారంటే సో నిలిపివేసి ఎలక్షన్ ముందు ఈ డబ్బులంతా పూల్ చేసి అకౌంట్లో వేసి దాని ద్వారా లబ్ధి పొందామని చెప్పి ఒక ఆలోచన చేయడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా ఈసీ అడ్డుకోవడంతో ఒకసారిగా సో అవాకయ్యారు. దీంతో లబ్ధిదారులకి ఈసీ కూడా స్పష్టంగా చెప్పింది, మీరు ఎన్నికలైన తర్వాత డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళకి ఎవరైతే అకౌంట్లో మీరు వేయటానికి ఆస్కారం ఉంది కాబట్టి అప్పుడు మీరు వేసుకోండి, ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. సో అదంతా కూడా ఏంటంటే ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్దలు కూడా ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారులు వీళ్ళంతా కూడా వైసీపీ ప్రభుత్వానికి పరోక్షంగా అన్ని రకాలు సహకరించేందుకు కూడా సిద్ధమయ్యారు. బట్ ఎలక్షన్ కమిషన్ అడ్డుకట్ట వేయడంతో ఇప్పుడు ఆ డబ్బులు ఏమయ్యాయి, లేకపోతే ఇప్పుడు ఆ అకౌంట్లో వేయాల్సిన డబ్బులు ఏమయ్యాయి, సో పడతాయని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అంటే మాకు ఆసరా కావచ్చు, లేదా చేయూత కావచ్చు, సో ప్రభుత్వం 14వ తారీఖు ఇస్తామన్నారు కదా అని చాలా మంది అడుగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు లబ్ధిదారుల సంఖ్య కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంది. వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్నది, ఆ డబ్బులు వస్తున్నాయా లేకపోతే ఎప్పుడే వేస్తారు ఒకరికొకరు చర్చించుకోవడంతో పాటు చాలా మంది బ్యాంక్ అకౌంట్స్, సచివాలయాలు ప్రాంతాలకు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకున్నారు. సో మా అకౌంట్లో ఉందా, ఒకవేళ ఏదైనా మా దగ్గర ప్రాబ్లం ఉందా బాబు, మాది అప్రూవల్ అయిందా, లేకపోతే మాకు పడతాయా, మేము బెనిఫిషియరీ లిస్ట్లో ఉన్నామా లేదు, ఇలాంటివన్నీ చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉత్తరాంధ్ర అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.